హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జీకే ట్రేడింగ్ ఎడ్యుకేషన్. ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో, ప్రీవియస్ డే క్లోజ్ ఈ ఫార్ములా మీద మనము ఒక 20 డేస్ బ్యాక్ టెస్ట్ చేద్దాం అనుకున్నాం కదండి లైవ్లో. సో ఈరోజు మీరు గమనించినట్లయితే ప్రీవియస్ డే హై అంటే ఇక్కడ గమనించండి 25th హై అండ్ క్లోజ్ లో మనకి ఈరోజు ఏ విధంగా వర్క్ అవుతాయి ట్రేడ్కి అనేసి గమనించండి. ఇది ప్రీవియస్ డే హై అన్నమాట 25th. అలాగే ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ రెడ్ కలర్ క్యాండిల్, బాగా గమనించండి కింద టైమింగ్ 25th March 15:50 అంటే ఇది మనకు క్లోజింగ్ క్యాండిల్. క్లోజింగ్ అండ్ లో రెండు సేమ్ ప్లేస్లోనే ఉన్నాయండి. ఓకే, మనం ఏం మాట్లాడుకున్నామండి, ప్రీవియస్ డే హై ఆర్ లో ఏమవుతుంది మనకు బ్లైండ్గా ఇది ఒక మేకర్ బ్రేక్ జోన్ అవుతుంది. దీని ఎబోవ్ ఉంటే అప్ ట్రెండ్గా చూద్దాం అనుకున్నాం, అలాగే ఈ యొక్క వాల్యూకి బిలో ఉంటే డౌన్ ట్రెండ్గా చూద్దాం అనుకున్నాం. ఓకేనండి, అర్థమవుతుంది కదా, మనం నీట్గా యారో మార్క్స్ చేసి చూపిస్తున్నాం. అలాగే ఈరోజు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందండి, ఈ విధంగా ఇక్కడ ఈ ప్లేస్లో ఓపెన్ అయింది. ఓపెన్ అయినప్పటికీ ఏమైంది, ఇక్కడ ఆల్మోస్ట్ ప్రీవియస్ డే క్లోజ్కి దగ్గరలో ఓపెన్ అయిందన్నమాట. సో అలాగే ఇక్కడ మనం అనుకున్న ఫార్ములా ఇక్కడ ఏ విధంగా వర్క్ అయిందో మీరు గమనించండి. ఎప్పుడైతే ఈ ప్రీవియస్ డే క్లోజ్ అనేసి గ్రీన్ కలర్ లైన్ కనిపిస్తుంది కదండి 77,758 దీని యొక్క డౌన్ సైడ్కి వచ్చిందో మార్కెట్, అక్కడి నుంచి మనము బేరిష్గా అనుకుంటాం. కాబట్టి ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదండి, ఎడ్యుకేషన్ పర్పస్ చేస్తున్నాము, హెల్ప్ అవుతుంది అనేసి. ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి మీకు ఆల్మోస్ట్ మన సెన్సెక్స్లో 551 పాయింట్స్ అనేది క్యాప్చర్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అలాగే నెక్స్ట్ మీరు ఇక్కడ గమనించినట్లయితే మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయినప్పుడు కూడా ఇక్కడి నుంచి ఫస్ట్ డౌన్ ట్రెండ్ తీసుకున్నప్పటికీ ప్రీవియస్ డే క్లోజ్ని సపోర్ట్ తీసుకొని, ప్రీవియస్ డే క్లోజ్ని ఏం చేసిందంటే సపోర్ట్ తీసుకొని అగైన్ ఇటు వరకు అప్ ట్రెండ్ అనేది తీసుకుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ గమనించినట్లయితే ఒకవేళ ఈ యొక్క వాల్యూ ఏ విధంగా వర్క్ అయిందని చూసినట్లయితే ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా ఆల్మోస్ట్ 338 పాయింట్స్ అనేది ఇక్కడ ఒక ర్యాలీ అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఎటువంటి బై సెల్ రికమెండేషన్ కాదు, ఎందుకంటే ఏ యొక్క ఇండికేటర్ అయినా ఏ యొక్క ఫార్ములా అయినా మీరు బ్యాక్ టెస్ట్ చేసినప్పుడే దాని యొక్క రిజల్ట్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు మీ డైరీలో మెయింటెనెన్స్ చేయండి. పలానా రోజు పలానా డేట్ మీద నేను బ్యాక్ టెస్ట్ చేశాను, ఎక్స్పెరిమెంట్ చేశాను, ఇది ఈ విధంగా మనకు కరెక్ట్ రిజల్ట్ ఇచ్చిందని అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు గమనించండి. దాని తర్వాత మనము ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఈ యొక్క ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే అక్కడి నుంచి ఫాల్ ఉంటుందని. సో ఈ ట్రెండ్ లైన్ని ఆల్మోస్ట్ మనకు వర్క్ అయింది. నిన్న డే కూడా 25th కూడా ఈ యొక్క ట్రెండ్ లైన్ వర్క్ అయింది. అలాగే ఇప్పుడు ఇంకొక ట్రెండ్ లైన్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు గమనించండి, ఇది కూడా ఒక ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్గానే వర్క్ అవుతుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ట్రెండ్ లైన్స్ గురించి తెలిసిండల్లా, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి కూడా తెలిసిండల్లా, చార్ట్ ప్యాటర్న్స్ గురించి మనకు తెలిసిండల్లా. ఇవి ఏవీ లేకపోతే చెప్పిన సింపుల్ ఫార్ములా ఏదంటే 90% ఆల్మోస్ట్ వర్క్ అయ్యే ఫార్ములా PDH, PDC, PDL ప్రీవియస్ డే లో క్లోజ్ అనేసి. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరింత మందికి హెల్ప్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.